ముఖ్యమంత్రి సారు ఎన్ని కోతలు కోసిండు. రూపాయి బాకీ లేకుండా అందరికి రుణమాఫీ అయింది. 100% రుణమాఫీ అయిపోయింది. హామీలు నెరవేర్చినాం అని గప్పాలు కొట్టిండ్రు కదా. కానీ అబద్ధాలు సగం మందికి ఎగ్గొట్టి అందరికి అయిందని చెప్పుకునేందుకు సిగ్గా అనిపిస్తలేదా అని ప్రతిపక్షమోళ్ళు దుమ్మెత్తి పోసిన నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్ల మంత్రిగా ఉన్న దామోదర సారు నిజానిట్లా కుండ వలగొట్టినట్టే చెప్పిండు. ఆరోగ్య దవాఖాన్ల శాఖ మంత్రి దామోదర సారన్న ఆఖరికి నిజం ఒప్పుకుండు. కాంగ్రెస్ వాళ్ళకి అలవాటైన సిగ్గు అనిపిస్తలేదు కావచ్చు గాని జనాలకైతే వాళ్ళ మాటలు వింటుంటే సిగ్గే అనిపిస్తుంది. రుణమాఫీ మొత్తం కాలేదని ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ వ్యవసాయ శాఖ ఆఫీసర్ల చుట్టూ రైతులు చెప్పులు అరిగేటట్టు తిరుగుతూనే ఉన్నారు. కానీ సర్కారు వాళ్ళేమో 100% అయిపోయిందని బాడాయి చెప్తుంది. ఇదే ముచ్చట మీద ప్రతిపక్షం నిలదీస్తే ఉల్టా వాళ్ళనే తిట్టిపోసిండ్రు. వాళ్ళే అబద్ధాలు మేం చెప్తూనే సత్యాలన్నట్టు పొంకనాలు కొట్టిండ్రు. కానీ ఇప్పుడు మంత్రి దామోదర్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఇన్నరా అది సంగతి. రుణమాఫీ అందరికి రాలేదని నాకు కూడా తెలుసు. కానీ అందరు ఓపిక పట్టాలి అనుకుంటా పబ్లిక్ లా నిజం ఒప్పుకుండు సారు. ఓ మంత్రి ఏమో ఇట్లా నిజంగానే రుణమాఫీ మొత్తం కాలేదని చెప్తాడు. డిప్యూటీ సీఎం సార్ ఏమో రుణమాఫీ రూపాయి బాకీ లేకుండా ఇచ్చినామంటాడు. ఇక సీఎం సార్ అయితే గింత గొప్పగా రుణమాఫీ నేను తప్ప ఎవ్వరు చేయలేరని గప్పాలు కొట్టిండు. మరి ఇప్పుడు సహచర మంత్రే పబ్లిక్ లా గింత బహాటంగా నిజం చెప్పిండు కదా, దీనికి ఏమంటారో చూడాలి. పాడి కౌశికన్న ఏడికోతే ఆడ వాడి వేడిగా లొల్లిలు కావాల్సిందే. లొల్లి ఏడుంటే కౌశికన్న ఆడుంటాడు అన్నట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే. అన్న జోరు అట్లుంది. మరి పబ్లిక్ కోసం ఫైటింగ్ చేస్తున్నా అంటుండు గాని అన్న పతార కోసం ఫైటింగ్లు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. పాడి కౌశికన్న అంటే ఫ్లవర్ అనుకుంటిరా? ఫైరు, వైల్డ్ ఫైరు, ముట్టుకుంటే కాలిపోతారు అన్నట్టే అన్న ఫైరు రోజుకింత జోరు పెంచుతుండు. ఎన్ని పోలీస్ కేసులన్నా పెట్టని, ఎట్లన్నా బెదిరియని అస్సలే జంకుతలేడు. ఇలా జమ్మికుంట మండలం సైదాబాద్ కాడ గ్రామ సభలు పెడితే ఆడ కూడా లొల్లేమోపి చేసిండు. జనాలకు ఇస్తామని చెప్పిన దాని ప్రకారంగా అర్హులకు ఎందుకు పథకాలు ఇస్తలేరు? కొర్రీలు ఎందుకు పెడుతుండ్రు? ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఎందుకు మొండి చేయి చూపుతుండ్రు? హామీ ఇచ్చిన దాని ప్రకారంగా గ్యారెంటీలు అమలు చేయాలి అనుకుంటా లొల్లి మోపు చేసే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఊకుంటారా? కొంతమంది కౌశికన్న మీద కోడిగుడ్లు టమాటాలు ఇస్త్రిండ్రు. ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది జవాబు చెప్పాలి. ఇలా తర్వాత వీళ్ళకి ఇలా భూమి లేని వల్లే మోడీ గారు వచ్చారు. పక్కన కొంత భూమి లేదు, ఎందుకు తీయాలి? పన్నెండు గారు అలా ఎందుకు తీయరు చెప్పు. మనకి భూమి భూమి కూడా లేదు. లేనప్పుడు ఎంతవరకు కలెక్టర్ పేరు ఎందుకు రాయాలి? ఇక రెండు పార్టీల కార్యకర్తల నడమ బయసు మంచిగానే అయింది. మళ్ళా కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండ్రు ఇరు వర్గమోలు. ఏమిటికొచ్చిన పంచాయత్ చెప్పుండ్రు ఇది.